ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎలాంటి ఫలితం లేక చాలా ఇబ్బంది పడి ఉండి ఉంటారు. కానీ ఒక్కసారి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి. మా వీడియోస్ చూసి మా రిలేటివ్స్ ఈ గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యారండి. వారికి మంచి ఫలితం అనేది వచ్చిందండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుంది. రోజు వీడియోలో మన బాబాగారి సందేశం ఏమిటి అంటే, తల్లి, రేపటి నుండి నీ దశ తిరగబోతుంది. నీకు ఒక మంచి శుభవార్తతో నీ జీవితం మలుపు తిరగబోతుంది అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు పడుతున్నటువంటి కష్టాలకు ఇక ముగింపు పలకబోతున్నాను. ఇంతవరకు నీ జీవితంలో నువ్వు కని విని ఎరుగని విధంగా నచ్చిన మంచి శుభవార్తను వినాలి అని చాలా రోజుల నుంచి బాధపడుతున్నావు కదూ. నాలో ఉన్నటువంటి బాధను, అలాగే నా కష్టాన్ని, నాకున్నటువంటి సమస్యను, నా కన్నీళ్లను నీ పాదాల వద్దే విడిచిపెట్టి నా మనసును కేవలం నీ ధ్యానంలోనే ఉంచుతూ నీ నామస్మరణే ప్రతిరోజు కూడా పలుకుతూ నిత్యము కూడా నిన్నే కొలుస్తూ ఉంటున్నాను కదా బాబా. మరి నన్ను కాపాడుతావో వదిలేస్తావో అంతా నీ మీదే ఆధారపడి ఉంది బాబా అని ప్రతిరోజు కూడా ఎంతో దీనంగా నా వద్ద మొరపెట్టుకోవటం నేను వింటూనే ఉన్నాను తల్లి. చూడు తల్లి, నువ్వు అంత దీనాది దీనంగా నన్ను అడగవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ బాబాకి తన బిడ్డలకి మంచి జీవితం ఇవ్వాలనే అనిపిస్తుంది. కాబట్టి నేనెప్పుడూ కూడా మీకు జీవితానికి సరిపోయేటటువంటి విధంగా, అలాగే మంచి ఆలోచనలను, అలాగే మంచి పనులను చేసే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటాను. కాబట్టి ఇప్పటికే చాలా బాధపడుతూ ఉన్నావు తల్లి, చాలా అవస్థలు పడుతూ ఉన్నావు. నీ పరిస్థితి నేను చూడలేకపోతూ ఉన్నానమ్మా. నీ పరిస్థితుల గురించి, నీ గురించి ప్రతిరోజు ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. చూడు తల్లి, ఏదైనా కానీ నువ్వు అడగగానే నేను ప్రసాదించాను అంటే దాని విలువ నీకు ఎప్పటికీ కూడా అర్థం కాదు. అంతేకాకుండా దాని వలన నీకు అహంకారం కానీ లేదా ఇంకేదైనా గర్వం కానీ పేరుకుపోవచ్చు. కానీ ఇప్పుడు చూడు తల్లి, నీలో నిస్వార్థమైన ప్రేమ తప్ప నీ మనసులో మరేమీ లేదు. నీది చాలా మంచి మనసు. నీ మనసుకి అనుగుణంగా నేను నీకు ఇవ్వవలసినటువంటి బహుమతి అంతే అమూల్యమైనదిగా ఉండాలి. కాబట్టి నువ్వేంటో తెలిసిన వాళ్ళని ఎప్పటికీ కూడా పోగొట్టుకోవద్దు. అలాగే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారి గురించి అస్సలు ఆలోచించవద్దు. ప్రస్తుతం నువ్వు చేస్తున్న పని అదే. నువ్వు వద్దు అని నీ నుండి వెళ్ళిపోయిన వారి గురించి అసలు ఆలోచించవద్దు అని ఎన్నోసార్లు ఎన్నో సందేశాలలో వినిపించాను. అయినా సరే నిన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారి గురించి అదే పనిగా ఎందుకలా తల్లడిల్లుతూ ఆలోచిస్తూ ఉంటున్నావమ్మా? నీ ఆలోచనలన్నీ కూడా నీ బాబాకి అర్థం కావు అని అనుకుంటున్నావా? లో ఏమి ఉందో, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో, అలాగే నువ్వు ప్రస్తుతం చేసేటటువంటి పని వద్ద నుంచి అన్నీ కూడా నేను గమనిస్తూనే ఉంటాను అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావా తల్లి? చూడమ్మా, నేను నీ మంచి కోసమే చెబుతున్నాను. ఎందుకంటే నువ్వు ఇలా గతంలోనే మిగిలిపోతే ఆ గతం నిన్ను మరలా మరలా బాధిస్తుందే తప్ప ఎప్పటికీ కూడా నిన్ను పైకి లేపదు. చేయూతనిచ్చి నిన్ను ప్రోత్సహించి మంచి మాటలు చెప్పేవారు ఎవ్వరూ ఉండరు. నా మాట విను తల్లి. ఇప్పటికైనా నాపై ఉన్న అలకను మానుకో. నా కోసం ఏమీ చేయటం లేదు, బాబా అన్నీ చూస్తూ కూడా నన్ను పట్టించుకోవటం లేదు అనేటటువంటి భ్రమ నుండి ముందు నువ్వు బయటికి రా తల్లి. చూడు తల్లి, కడుపులోకి వెళ్ళినటువంటి విషం కేవలం ప్రాణం మాత్రమే తీస్తుంది.
కానీ చెవిలోకి వెళ్ళినటువంటి విష ప్రచారం ఉంటుంది చూడు, ఎన్నో బంధాలను నాశనం చేసేస్తుంది. కాబట్టి ఏదైనా కానీ, ఎవరి గురించైనా కానీ, ఒక మాట మాట్లాడాలన్నా, ఒకరి గురించి చెప్పాలన్నా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి తల్లి. ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నీ బంధాన్ని కోల్పోవడం వలన ఇప్పుడు నీకు వచ్చినటువంటి నష్టం ఏమిటి చెప్పు తల్లి? వారు కూడా నీ గురించి వేరెవరో విషప్రచారం చేయటం వలన నీ మంచి బంధాన్ని వారు కోల్పోయారు. అయినప్పటికీ వారికి నీపై ఎలాంటి గౌరవం కానీ, ఎలాంటి ప్రేమ లేదు. మరి అలాంటప్పుడు నువ్వు వారి గురించి ఇలా ఆలోచించటం వ్యర్థం కదా తల్లి. నీ గురించి అన్నీ తెలుసు కూడా, నువ్వేమిటో నీ మనస్తత్వమేమిటో పూర్తిగా తెలుసు కూడా, మరెవరో నీ గురించి చెడు విషయాలను అలాగే చెడుని ప్రచారం చేయటం వలన అదంతా కూడా నిజమే అనే భ్రమలో వారు ఉండిపోయారు. కాబట్టి ఆ భ్రమను నువ్వు తొలగించాలి అని నువ్వు అనుకోవలసిన అవసరం లేదమ్మా. ఎందుకంటే వారి మనస్తత్వం అంతా కూడా అనుమానంతో నిండిపోయినటువంటి మనస్తత్వం. మరి అలాంటి వారితో నీకు ముందు రోజుల్లో అయినా సరే చాలా పెను ప్రమాదం ఉంటుందే తప్ప ఎటువంటి సుఖమైన జీవితం ఉండదు. కాబట్టి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది తల్లి. ఇక వారి గురించి పూర్తిగా మర్చిపోయి నీకంటూ నీ జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది అనేది మర్చిపోయావు. నీ లక్ష్యం వైపు ఎన్నో రోజులుగా అడుగులు వేసి మధ్యలో వచ్చిన వారి కోసం సమయాన్ని కేటాయించావు. వారి కోసం నీ జీవితాన్ని కూడా త్యాగం చేశావు. అలాగే వారి కోసం ఎంతో ధన నష్టాన్ని కూడా చవిచూశావు. ఇప్పటికైనా నీకు అన్నీ అర్థమయ్యాయా? ప్రతి ఒక్కటి కూడా నీకు గుణపాఠంగా అయిపోయింది కదూ. ప్రతి ఒక్కటి కూడా నీకు జీవితంలో ఎలా ఉండాలి అనేది ఒక అవగాహన తెప్పించింది కదూ. ఇకనైనా కానీ ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది నీ మనసుకి పూర్తిగా నచ్చచెప్పుకుని చూడు తల్లి. ప్రతి ఒక్కటి కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకోవద్దు. అలా ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పటి నుండి ఇంకా నువ్వు నిరాశలో కూరుకుపోతావు. కాబట్టి అందరికీ జరిగేదే నాకు జరిగింది, కాకపోతే నాకు ఇంకా మంచి జరిగింది అని అనుకో. అప్పుడు నీకు చాలా చాలా మంచి రోజులు వస్తాయి తల్లి. నువ్వు గెలిస్తే ఎవ్వరికీ కూడా ఇక్కడ సమాధానం చెప్పవలసిన అవసరమే లేదు. కేవలం ఇప్పుడు నువ్వు ఓడిపోయి ఉన్నావు కాబట్టి నీ సమాధానం వినేందుకు ఇప్పుడు ఎవ్వరూ లేరు. బంగారు తల్లి, ఇప్పటికైనా కానీ నువ్వు నీ జీవితంలో నీకు నువ్వుగా ఒంటరి పోరాటం చేయాలే తప్ప మరి ఎవ్వరూ కూడా నీకు సహాయాన్ని అందించరు. అలా అందిస్తున్నారు అంటే కేవలం నీ కుటుంబ సభ్యులలో నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ అవ్వచ్చు, లేదా నీ శ్రేయోభిలాషులు కావచ్చు, నీ ప్రాణ స్నేహితులు కావచ్చు. ఇంకా అందరికంటే ఎక్కువగా భగవంతుని యొక్క సహకారం నిండుగా ఉండవచ్చు. అంతే తప్ప ఎవ్వరూ కూడా నీకు ఎలాంటి పరిస్థితుల్లో అవసరానికి ఆదుకోరు. కాబట్టి జాగ్రత్తగా ఏదైనా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి. ప్రశాంతంగా నువ్వు జీవించాలి అని అనుకుంటే, నువ్వు నీ బంధాన్ని ఎప్పుడూ కూడా మార్చాలి అని అనుకుంటే, లేదంటే వారి మారిపోయి నీ వద్దకి రావాలి అని ఎప్పుడూ కూడా ప్రయత్నించవద్దు. ముందుగా నువ్వు మారు తల్లి. నీ కాళ్ళకి ఏమీ కూడా గుచ్చుకోకుండా ఉండాలి అంటే మనం చెప్పులు వేసుకుంటాం కానీ వీధంతా కూడా దివాచీ పరచం కదా. కాబట్టి ముందు మార్పు అనేది మనలోనే రావాలి. రేపటి నుండి నీ జీవితం గొప్ప మలుపు తిరుగుతుంది అని ఎందుకు అన్నానో తెలుసా తల్లి? నీ ఆలోచనలు అన్నీ కూడా, అలాగే నీ ఆలోచనలో వచ్చేటటువంటి మార్పుతో సహా ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా గొప్ప మార్పును చూస్తావు. గడిచిపోయినటువంటి గతమంతా కూడా ఇక నుండి నువ్వు గుర్తుకు తెచ్చుకోవాలి అని నువ్వు ఎంత ప్రయత్నించినా సరే ఆ గతం వలన ఎప్పుడూ కూడా నువ్వు ఇబ్బంది పడకుండా కొత్తగా నువ్వు ఆలోచించే విధంగా నేను అన్ని విధాలుగా నీకు సహాయాన్ని అందిస్తాను. అలాగే ఇన్ని రోజులు నువ్వు ఏదైతే కలలు కన్నావో ఆ లక్ష్యం వైపు కాస్తంటే కాస్త దృష్టి పెట్టమ్మా. మిగతా సహాయం అంతా కూడా నేను నీకు చేస్తాను. నీకు ఏ సహాయం కావాలన్నా ఏ రూపంలోనైనా సరే నీ బాబా తండ్రి అందిస్తాడు అని నన్ను పరిపూర్ణంగా నమ్ము. నువ్వు గొప్ప విజయాన్ని పొందే వరకు ఎవరు ఏది ఇచ్చినా సరే తీసుకోవద్దు. ఎవరి దగ్గర కూడా చేయి చాపవద్దు. ఎందుకంటే ఇచ్చేటప్పుడు అందరూ జాలితోనూ ప్రేమతోనూ బాగానే ఇస్తారు, కానీ కాస్త దూరం పెరిగినప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా మాట్లాడేస్తారు. మీ దగ్గర లేకుంటే పస్తులైనా ఉండు, పర్వాలేదు. ఎందుకంటే ముందు రాబోయే రోజులన్నీ కూడా నీకు అనుకూలంగా ఉంటాయి అని చెబుతున్నాను కదమ్మా. నన్ను నమ్ము. ఎవరినీ కూడా ఏదీ అడగవద్దు. ఇక నీ మనసుకు నచ్చిన విధంగా
ఏ పని అయితే నీకు నచ్చుతుందో ఆ పని చేసుకుంటూ ఆలోచించకుండా ఎక్కువ సమయాన్ని నువ్వు చేసే పనిపై దృష్టి పెట్టి జాగ్రత్తగా ఉండమ్మా. గొప్ప విజయాన్ని నీకు ఏ విధంగా ఉండబోతుందో పరిచయం చేయబోతున్నాను. నన్ను నమ్ముతావని నీ సాయి తండ్రిపై అపారమైన నమ్మకాన్ని ఉంచి జాగ్రత్తగా నీ జీవితాన్ని నీకు నువ్వుగా అందంగా మలుపుదిద్దుకుంటావు అని నేను నీ నుండి ఆశిస్తున్నాను తల్లి. ఒక మాట చెప్పనా అమ్మా? మంచితనానికి విలువ లేదు అని అంటారు, కానీ అది ఎంతవరకు నిజమో, మంచితనమే మనల్ని ఒక్కొక్కసారి కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. విలువ అనేది ఇచ్చిపుచ్చుకునేది. అది మనం ఇవ్వగలిగినప్పుడే తిరిగి పొందటానికి అర్హులమవుతాము. కాబట్టి ఇక నుండి నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నీ బాధంతా తొలగించే విధంగా నీ సాయి తండ్రి నీకు సహకారాన్ని అందిస్తాడు. సంతోషంగా ఉండమ్మా అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం అందించారండి. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.